హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లర్న్ విత్ నందు. ప్రీవియస్ క్లాస్లో పర్సన్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో పర్సన్స్ మీద ఒక ఎక్సర్సైజ్ చూద్దాం. అలా అయితే మీకు ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైండ్ ద ఫాలోయింగ్ విచ్ టైప్ ఆఫ్ పర్సన్ అంటే ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇవి ఏ పర్సన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. పర్సన్స్ గురించి ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టయితే పర్సన్స్ 3 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఒక్కొక్క పర్సన్కు మళ్ళీ సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. సెకండ్ పర్సన్ సింగులర్, సెకండ్ పర్సన్ ప్లూరల్. థర్డ్ పర్సన్ సింగులర్, థర్డ్ పర్సన్ ప్లూరల్. ఫస్ట్ పర్సన్ సింగులర్ కిందకి ఐ అంటే నేను. ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కిందకి వి మేము, మనము. సెకండ్ పర్సన్ సింగులర్ కిందకి యు నువ్వు అని వస్తుంది. సెకండ్ పర్సన్ ప్లూరల్ కిందకి యు మీరు. సందర్భాన్ని బట్టి మనం నువ్వు మీరు అనేది డిసైడ్ చేసుకోవాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి హీ షీ ఇట్ దట్ దిస్ నేమ్స్ అలాంటివన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తాయి. థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి దోస్ దీస్ అండ్ అనే కంజంక్షన్తో 2 నేమ్స్ని కలిపినప్పుడు కూడా అది కూడా థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. అర్థమైందా లర్నర్స్? సింగులర్ అంటే ఏకవచనం, ప్లూరల్స్ అంటే బహువచనం. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చూద్దాం. బస్ అనేది నేమ్ కాబట్టి ఏ పర్సన్ కిందకి వస్తుంది? థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది. అందులోనూ బస్ అనేది ఒకటే ఉందా లేదా చాలా ఉన్నాయా? ఒకటి ఉంటే ఏకవచనం అంటారు, చాలా ఉంటే బహువచనం అంటారు. ఏకవచనం అంటే సింగులర్, బహువచనం అంటే ప్లూరల్. సో ఇక్కడ బస్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. సుధీర్ అనేది నేమ్స్ అన్నీ దేని కిందకి వస్తాయి? థర్డ్ పర్సన్ కిందకి వస్తాయి. థర్డ్ పర్సన్లో మళ్ళీ సింగులరా ప్లూరలా అనేది చూడాలి. సుధీర్ అండ్ ఒకరే ఉన్నారు కాబట్టి సింగులర్, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. పేపర్ అనేది అది ఏ పర్సన్ కిందకి వస్తుంది? థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది. ఎందుకంటే అది ఒక నేమ్స్ అన్నీ థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తాయి. అందులోనూ సింగులరా ప్లూరలా అనేది చూసుకోవాలి. పేపర్ అనేది ఒకటే కాబట్టి సింగిల్ ఉంది కాబట్టి సో సింగులర్. అదే చాలా ఉన్నాయనుకోండి, పేపర్స్ అనుకోండి, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్ యు అంటే నీవు లేదా మీరు. సందర్భానుసారం మనం యుని ఎలా అయినా వాడచ్చు. ఇది సెకండ్ పర్సన్ సింగులరా, సెకండ్ పర్సన్ ప్లూరలా అంటే అది సిచ్యుయేషన్ బట్టి మనం ఎలా ఉపయోగిస్తామో అనే దాన్ని బట్టి ఇది సెకండ్ పర్సన్ సింగులరా లేదా సెకండ్ పర్సన్ ప్లూరలా అనేది డిసైడ్ అవుతుంది. యువర్ పెన్ అంటే మీ యొక్క పెన్ అని అర్థం. ఇది పెన్ అనేది నేమ్ కదా. నేమ్స్ అన్నీ దేని కిందకి వస్తాయి? థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తాయి. అందులోనూ ఇది ప్లూరలా లేదా సింగులరా అనేది డిసైడ్ చేయాలి. యువర్ పెన్ అంటే ఒకటే, సింగిల్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. దట్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ. థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి ఏవేవి వస్తాయి? దట్ దిస్ అలాంటివన్నీ సింగులర్ కిందకే వస్తాయి. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కిందకే వస్తుంది. డాగ్స్ అనేది దేని కిందకి వస్తుంది? ఏ పర్సన్ ఇది? నేమ్స్ అన్నీ మనకు థర్డ్ పర్సన్ కిందకి వస్తుంది. అందులోనూ సింగులరా ప్లూరలా? డాగ్స్ అంటే చాలా కుక్కలు. డాగ్ అంటే ఒకటి, డాగ్స్ కాబట్టి చాలా ఉన్నాయి అని అర్థం. సో డాగ్ అంటే సింగిల్ కాబట్టి సింగులర్ అవుతుంది. ఇది డాగ్స్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి ఇది ప్లూరల్ అవుతుంది. డాగ్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. బ్లడ్ అంటే లిక్విడ్స్ అన్నీ మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తాయి. బ్లడ్ అనేది ఒక నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది. నేమ్స్ అన్నీ మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తాయి. తర్వాత ఎక్స్ అండ్ వై ఇది ఏ పర్సన్ అవుతుంది? థర్డ్ పర్సన్ అవుతుంది. థర్డ్ పర్సన్లోనూ సింగులరా ప్లూరలా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? అండ్ అనే కంజంక్షన్తో ఎక్స్ అండ్ వైని కలుపుతున్నాం కాబట్టి అండ్ అనే కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. నెక్స్ట్ ఏబిసి అండ్ డి అండ్ అనే కంజంక్షన్ని ఈ మూడిటిని మనం కలుపుతున్నాం. సో ఇవన్నీ మనకి ప్లూరల్ కిందకు వస్తాయి. థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఒకటే ఉందనుకోండి, అప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హీ మీన్స్ అతడు అంటే అతడు. ఇది ఏ పర్సన్ అవుతుంది? థర్డ్ పర్సన్ అవుతుంది.
అందులోనూ సింగులరా ప్లూరలా? హీ, షీ, ఇట్, దిస్, దట్ అనేవన్నీ థర్డ్ పర్సన్ సింగులర్స్. సో ఇది హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. వి అంటే మేము. ఏ పర్సన్ అవుతుంది? ఫస్ట్ పర్సన్ అవుతుంది. ఫస్ట్ పర్సన్లోనూ 2 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఫస్ట్ పర్సన్ ప్లూరల్. అందిట్లో ఏది? వి అనేది ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. దే అంటే వారు అంటే చాలామంది అని అర్థం. ఇది ఏ పర్సన్ అవుతుంది? థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. దోస్ అంటే అవి అంటే ఏ పర్సన్ కిందకి వస్తుంది? థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. దీస్ పెన్స్ అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, సో థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. దేర్ కార్స్ అంటే వాళ్ళ యొక్క కార్లు అని అర్థం, సో ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఒకవేళ దేర్ కార్ అని ఉంటే వారి యొక్క కార్ సింగిల్ ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. కార్స్ అనేది ప్లూరల్లో ఉంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. చైల్డ్ అంటే బిడ్డ, అంటే ఒకటే బిడ్డ అని అర్థం. సింగిల్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. చైల్డ్కి ప్లూరల్ ఏంటి? చిల్డ్రన్. అదే చిల్డ్రన్ అని ఉంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. బుక్ అంటే ఒకటి, బుక్స్ అంటే చాలా ఉన్నాయి కాబట్టి బుక్స్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మ్యాన్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. ఇక్కడ గమనించవలసింది ఏమంటే మ్యాన్ అంటే ఒకరు అని అర్థం. మెన్ అంటే చాలామంది అని అర్థం. సో మ్యాన్ అంటే ఒకరే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మెన్ అంటే చాలామంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఉమెన్ అంటే సింగిల్, సో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఉమెన్ అంటే చాలామంది అని అర్థం, సో ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మ్యాన్ అంటే ఒకరు, మెన్ అంటే చాలామంది అని అర్థం. మ్యాన్ అంటే ఏకవచనం, మెన్ అంటే బహువచనం. ఎగ్జామ్స్ అంటే పరీక్షలు అంటే ప్లూరల్ కదండి, సో ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. టీ షర్ట్ అంటే ఒకటే, సో నేమ్ ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. షీ అంటే ఆమె థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. క్యాట్స్ అంటే పిల్లులు, థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఐ అంటే నేను, ఇది ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. యు నీవు లేదా మీరు వస్తుంది, ఇది సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సందర్భానుసారం మనం సెకండ్ పర్సన్ సింగులరా సెకండ్ పర్సన్ ప్లూరల్ అనేది డిసైడ్ చేయొచ్చు. ఫొటోస్ ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. క్యామెల్ అంటే ఒంటె, సింగులర్ కాబట్టి క్యామెల్ థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. నేమ్స్ పేర్లు కాబట్టి బహువచనం అవుతుంది, థర్డ్ పర్సన్ ప్లూరల్. సెంటెన్స్ వాక్యం థర్డ్ పర్సన్ సింగులర్. టీచర్స్ అంటే ఉపాధ్యాయులు, ప్లూరల్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఒకవేళ టీచర్ అని ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. బాడీ పార్ట్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అదే బాడీ పార్ట్ ఒకటే సింగిల్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఉమెన్ అంటే థర్డ్ పర్సన్ ప్లూరల్. ఉమెన్ అంటే సింగులర్ అవుతుంది, ఇక్కడ ఉమెన్ ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్. వాటర్ అనేది లిక్విడ్ కాబట్టి ఇవన్నీ నేమ్స్ అన్నీ మనకు థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది. స్కై అంటే ఆకాశం, ఇది కూడా నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఇట్ అంటే అది లేదా ఇది అని అర్థం, ఇది కూడా థర్డ్ పర్సన్ సింగులర్. దేర్ క్యాట్ అంటే వారి యొక్క క్యాట్, సింగులర్లో ఉంది కాబట్టి ఏకవచనంలో ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. అరుణ అండ్ లీలా, ఇది 2 నేమ్స్ని అండ్ అనే కంజంక్షన్తో మనం కలుపుతున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. బాయ్స్ అంటే బహువచనంలో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యువర్ పెట్ మీ యొక్క పెట్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హిస్ కంప్యూటర్స్ అంటే అతని యొక్క కంప్యూటర్లు అని అర్థము. కంప్యూటర్స్ అనేది ప్లూరల్ కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. హర్ బుక్ అంటే ఆమె యొక్క బుక్, సో బుక్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. దేర్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ అనేది సింగిల్ ఉంది కాబట్టి సో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. దేర్ లాంగ్వేజెస్ అని ఉంటే థర్డ్ పర్సన్ ప్లూరల్ అయ్యేది. టీవీ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. నందిని అనేది నేమ్, సో థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హౌసెస్ అనేది బహువచనం, సో థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సెల్ ఫోన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. న్యూ మూవీస్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఇంగ్లీష్ గ్రామర్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. మెన్ అనేది మ్యాన్ అంటే సింగులర్, మెన్ అంటే ప్లూరల్ కాబట్టి మెన్ అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. న్యూస్ అంటే వార్తలు కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మేకప్ బాక్స్ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. స్కూల్ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. కాలేజెస్ అనేవి ప్లూరల్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. బైక్స్ షోరూమ్ అనేది నేమ్ కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. లెసన్ అనేది ఒక
పాఠం థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. దీస్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. కూల్ డ్రింక్ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఐస్ క్రీమ్ అనేది కూడా నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. అడ్వకేట్ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. నైవ్స్ అంటే కత్తులు ప్లూరల్ బహువచనంలోకి వస్తుంది. నైఫ్ అంటే ఒకటి, నైవ్స్ అంటే ప్లూరల్. నైవ్స్ అనేది కత్తులు అని అర్థం. సో ఇది ప్లూరల్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. నైఫ్ అంటే ఒకటే కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. దిస్ రేడియో అనేది థర్డ్ పర్సన్ సింగులర్. రేడియో అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. దేర్ కంపెనీ అంటే వారి యొక్క కంపెనీ. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. హిస్ వర్క్ అంటే అతని యొక్క వర్క్. సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్. హర్ కాఫీ అంటే ఆమె యొక్క కాఫీ కాబట్టి కాఫీ అనేది సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ల్యాప్టాప్ అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. ఫైల్ అని ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యేది, బట్ ఇక్కడ ఫైల్స్ ఉంది సో థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మ్యాంగో అంటే నేమ్, సో ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. రాణి అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. టైం అనేది కూడా థర్డ్ పర్సన్ సింగులర్. పేషెంట్ సింగులర్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. డీర్ అని ఉంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయ్యేది, బట్ ఇక్కడ డీర్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మై ఫాదర్ అంటే నా యొక్క తండ్రి, ఇది థర్డ్ పర్సన్ సింగులర్. అవర్ ఎగ్జామ్స్ అనేది ప్లూరల్లో ఉంది కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మై బ్రదర్ అంటే నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. రాజు, భీమ్ అండ్ చుట్కీ అండ్ అనే కంజంక్షన్తో ఈ 3 నేమ్స్ని మనం కలుపుతున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మోటు అండ్ పత్లు అండ్ అనే కంజంక్షన్తో 2 నేమ్స్ని మనము కలుపుతున్నాం కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. సండే అనేది నేమ్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్. గోల్డ్ అనేది కూడా మనకు థర్డ్ పర్సన్ సింగులర్ అవుతుంది. చిల్డ్రన్ అంటే ప్లూరల్ కదా, ఇది థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. మై టీచర్స్ అనేది ఇక్కడ బహువచనం కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఐ అంటే ఫస్ట్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది. వి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. యూ అంటే బోత్ సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. అదే డిపెండ్స్ ఆన్ సిచ్యుయేషన్. ఫస్ట్ సింగులరా ప్లూరల్ అనేది డిసైడ్ చేయొచ్చు. హీ, షీ, ఇట్, దిస్, దట్, లిక్విడ్స్ అనేవి థర్డ్ పర్సన్ సింగులర్ కిందకి వస్తుంది. అదే ప్లూరల్ అయితే దే, దోస్, దీస్, దెమ్, కార్స్, స్కూటర్స్, చిల్డ్రన్, మెన్ ఇలాంటివన్నీ మనకు థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందకి వస్తుంది. అర్థమైందా లర్నర్స్? ఈ ఎక్సర్సైజ్తో మీకు పర్సన్స్ గురించి ఇంకొంచెం క్లారిటీగా అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.